హలో గాయ్స్, వెల్కమ్ టు గాయత్రి వ్లాగ్స్. సో మరి ట్రావెల్ వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. సో మా కజిన్ వెడ్డింగ్ ఉందనమాట. దానికోసం మేము బెంగుళూరు నుంచి చెన్నై వెళ్తున్నాం అనమాట. సో ఆ వెడ్డింగ్ ఎలా జరిగింది, ఏంటి స్టోరీ అని నేను మీకు కొంచెం చెప్తాను. సో బ్రీఫ్గా. సో బేసిక్గా తను నా కజిన్ అనమాట. తన పేరు జాహ్నవి, మేము ముద్దుగా జాయ్ అని పిలుచుకుంటాము. సో పెళ్లి కొడుకు పేరు కెవిన్ మార్టిన్. సో అతను నార్త్ ఇండియన్ అనమాట. సో ఇది వెడ్డింగ్ నార్త్ ఇండియన్ ప్లస్ సౌత్ ఇండియన్ వెడ్డింగ్ అని చెప్పుకోవచ్చు. అది కాక 2 టైమ్స్ వీళ్ళు పెళ్లి చేసుకున్నారు. అది కూడా మీరు చూస్తారు ముందు. సో ఏంటి స్టోరీ అంటే యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కాలేజ్‌లో నుంచి లవ్ చేసుకుంటున్నారనమాట. సో అదే ఇంకా కొంచెం స్ట్రగుల్ చేసి ఇంట్లో ఒప్పించి ఎలాగో ఫైనల్లీ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్‌గా వీళ్ళు సెట్ చేసేసుకున్నారు. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామనమాట. సో తను తను తనని నేను చిన్నప్పుడు ఎత్తుకున్నాననమాట. చిన్న పాప ఇది నాకు. సో అలా అంత చిన్న పిల్లగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు పెళ్లి వయసు వచ్చి తన పెళ్లి జరుగుతుంది. అది మేము చూస్తున్నామంటే ఇంత పెద్దగా అయిపోయింది అని అనిపించిందనమాట. సో మేమైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నామనమాట. సో ఇతనే అనమాట పెళ్ళికొడుకు. ఆ అబ్బాయి పేరు కెవిన్ మార్టిన్. బేసికలీ వీళ్ళది బాంబే. వీళ్ళు నార్త్ ఇండియన్స్ అనమాట. బట్ చాలా రోజులుగా సెటిల్డ్ ఇన్ చెన్నై అనమాట. సో అలా కాలేజ్‌లో ఇద్దరికి పరిచయం అయ్యి, ఇద్దరు చాలా ఇయర్స్ లవ్ చేసుకున్నారు. ఇంట్లో తెలిసింది. ఫైనల్లీ చాలా స్ట్రగుల్స్ తర్వాత ఒప్పించారు. అయినా ఇలా లవ్ చేసి అది పెళ్లి వరకు తీసుకురావడం చాలా పెద్ద విషయం చెప్పుకోవాలి. సో మా కజిన్ ఇందులో చాలా లక్కీ ఫెలో అని చెప్తా నేను. సో అబ్బాయి కూడా. సో హ్యాపీగా పెళ్లి జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే మా కజిన్ వాళ్ళ ఫాదర్ వచ్చేసి అంటే మా సొంత పెదనాన్న అనమాట. సో మా పెదనాన్న లాస్ట్ ఇయర్ ఎక్స్‌పైర్ అయ్యారు హెల్త్ ఇష్యూ వల్ల. సో తనకిది చాలా పెద్ద కోరికనమాట. I thank you everybody for coming and attending my lovely sister's marriage. Marriage marriage give అందరికి thank you. ఇది ముడిస్తే like ఈ అమ్మాయి పెళ్లి చూడడం అనేది తనకు చాలా పెద్ద కోరిక. సో ఎలాగైనా సరే ఈ ఇయర్‌లోనే పెళ్లి చేసేయాలి అని అందరం ఫిక్స్ చేసామనమాట. సో హ్యాపీగా పెళ్లి జరిగిపోయింది. ఈ పెళ్లి అంతట్లో కూడా ఒకటే ఒకటి లోటు అనిపించింది. అది మా పెదనాన్న అనమాట. తను ఉండుంటే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. ఇప్పుడు కూడా ఎక్కడి నుంచో పైనుంచి చూస్తూ బ్లెస్ చేస్తున్నారని అనుకుంటున్నాము. సో మా పెదనాన్నకి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం అనమాట. సో ఐ హోప్ మా పెదనాన్న ఇవన్నీ పైనుంచి చూసి వాళ్ళని బ్లెస్ చేస్తారని అనుకుంటున్నారు. ఎనీవే మూవింగ్ టు ద వ్లాగ్. సో దాని తర్వాత పొద్దున ఒక పెళ్లి చర్చ్‌లో అయిందనమాట. ఆయన కోరిక మేరకు వాళ్ళ చర్చ్‌లో ఫస్ట్ మ్యారేజ్ చేశారనమాట. దాని తర్వాత ఇంకా ఈవినింగ్ అంతా కొంచెం ఫ్రీగా ఉంటే మేమంతా కలిసి కొంచెం నేను, మా పాప, మా హస్బెండ్, మా సిస్టర్ మేము కలిసి మెరీనా బీచ్‌కొచ్చామనమాట. సో, ఈ బీచ్ అంటే నాకు చాలా ఇష్టమనమాట. ఆల్మోస్ట్ నేను 10+ టైమ్సే వచ్చాను. నేను రెగ్యులర్‌గా చెన్నైకి వస్తూ ఉండేదాన్ననమాట. సో, నాకు జాయ్‌తో కనెక్షన్ చాలా ఎక్కువుందనమాట. సో, నాకు కానీ, మా సిస్టర్‌కి కానీ వీళ్ళు అభి కానీ, జాయ్ కానీ ఇద్దరు మాకు చాలా క్లోజ్ అనమాట. వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, పెంచాము. ఇంత పెద్దగా అప్పుడే పెళ్ళిడు వయసుకొచ్చేసింది. సో, మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. మా ఫ్యామిలీ అందరూ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ అమ్మాయి పెళ్లి చూడడము. అండ్ ఎలా జరిగిందో కూడా మీరు ముందు క్లిప్పింగ్స్‌లో చూస్తారు. సో, మేము బీచ్ ఒకసారి 4:30కి వెళ్ళాము. దాని తర్వాత 6:30, 7 కంతా మేము బ్యాక్ వచ్చేస్తున్నామనమాట. సో, ఇలా మేము వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ ఏం పెద్దగా లేదు. సో, మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మెరీనా బీచ్ అనేది జస్ట్ ఒక 10-12 కిలోమీటర్స్ ఉంటుంది. మాకు ఆల్మోస్ట్ 40 మినిట్స్ పట్టింది అంతే. సో, మధ్యలో ఇది చూసారా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. పింక్ కలర్ బిల్డింగ్‌లా కనిపిస్తుంది కదా! కానీ లైట్స్ ఒకటే పింక్ అనమాట. సో, ఇలా మీకు చిన్న గ్లింప్స్ ఇస్తున్నాననమాట. సో, ఇది బీచ్‌కి ఫ్రంట్ సైడ్ ఉంటుందనమాట. ఎవరైనా మెరీనా బీచ్‌కి వెళ్లారా? వెళ్తే మీకెలా అనిపిచ్చింది? నా కమెంట్స్‌లో చెప్పండి. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ బీచ్. అండ్ మీకింకో విషయం తెలుసా? మెరీనా బీచ్ ఇన్ చెన్నై అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద లాంగెస్ట్ బీచ్ అంట. సో, వెరీ గ్రేట్ వినడానికి కదా! సో, దాని తర్వాత మేమింకా రూమ్‌కొచ్చేసామనమాట. మేము టిఫిన్ చేయడానికెళ్తే ఆ పాప కనిపిచ్చింది. చాలా క్యూట్‌గా ఉంది కదా! అని క్యాప్చర్ చేశాను. ఇదేంటంటే మామూలుగా ఇది సంగీత్ కోసం మేము డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఆ రోజు. సో, ఏం పాటకి అని చెప్పేసి మీరెవరైనా గెస్ చేసుంటే నాకు కమెంట్స్‌లో చెప్పండి. సో, ఇది యాక్చువల్లీ మేము అప్పటికప్పుడు అనుకున్నామనమాట సర్ప్రైజ్ డాన్స్ లాగా. యాక్చువల్లీ సంగీత్ ప్లాన్ లేదు. కానీ లాస్ట్ మినిట్‌లో ఇంకా బావుంటుంది కదా అన్నట్టు ఇంకా సరే అని లాస్ట్ మినిట్ ఫిక్స్ చేసాము. సో, ప్రాక్టీస్ చేస్తున్నాం దానికోసం. అండ్ ఫైనల్లీ ఇంకా టైం వచ్చేసిందనమాట. వెడ్డింగ్ డే అనమాట. చాలా హ్యాపీగా ఉంది.
ఇది డే 2 అండ్ సెకండ్ వెడ్డింగ్ అనమాట వాళ్ళది. సో ఇదొచ్చేసి రోమన్ క్యాథలిక్ చర్చ్ అనమాట. సో Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Say what you wanna say to me now. I wanna wake up with you in the morning. Show me there's nothing fake to me now. I wanna wake up with you in the morning. Turn this room, turn it to an ocean. Let me float around. Eyes closed, like we're dreaming even when we're not. తర్వాత ఇంకా మా సిస్టర్‌కి ఇలా ఫోటోస్ తీస్తున్నారంట. కొన్ని పోజెస్ కావాలంటే నేను మా సిస్టర్ వెళ్ళి కొన్ని పోజెస్ చెప్పేసొచ్చాము. అలాగే లైట్‌గా క్యాప్చర్ చేసుకొచ్చాను. సో డ్రెస్ అయితే చాలా ఇది లేకపోతే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ థ్యాంక్స్ లవ్ యూ ఆల్ థ్యాంక్స్.
పెళ్ళి అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు అనమాట. ఆ రోజు మేము ఆడపిల్లకి ఒడిబియ్యం పెడతామనమాట. సో, మేము జాయ్‌కి ఇంకా కెవెన్‌కి ఇద్దరికి ఒడిబియ్యం పెడుతున్నామనమాట. సో, నాకు ఇవన్నీ కొంచెం తెలీదు ఒడిబియ్యం ఎలా వేయాలి, ఏంటి అని. అక్కడ పక్క నుంచి మా అమ్మమ్మ చెప్పిస్తున్నారనమాట ఎలా వేయాలి అని చెప్పేసి. సో, వాళ్ళకైతే చీర, గాజులు, బొట్టు, బ్లౌజ్ పీసు ఇవన్నీ ఇచ్చి వాళ్ళని ఇప్పుడు మేము వాళ్ళ అత్తగారింటికి అప్పగింతలకి పంపించాలనమాట. దానికి ముందు చేసే చిన్న సాంప్రదాయం పెళ్ళికూతురు వాళ్ళ ఇంట్లో అనమాట. సో, వాళ్ళిద్దరూ ఇలాగే హ్యాపీగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు కూడా వాళ్ళిద్దరిని బ్లెస్ చేయండి. తర్వాత ఈవెంట్‌లయన్నీ అయిపోయిన తర్వాత మేమింక ఆ రోజు ఊరికెళ్ళే రోజనమాట. తనని అత్తగారు వాళ్ళ ఇంట్లో దింపేసి మేము భోజనాలకి పిలిచారు వాళ్ళు. సో, మాకు భోజనాలన్నీ అరేంజ్ చేశారనమాట. దాని తర్వాత మేము కూడా బెంగుళూరు బయలుదేరిపోయామనమాట. ఈవినింగ్ అలాగా. సో, ఇదేనండి వ్లాగు. నాతో పాటు మీరు కూడా తనని బ్లెస్ చేయండి. ఇద్దరు హ్యాపీగా ఉండాలి ఇలాగే. సో, ఇలాగే నా వ్లాగ్స్ చూస్తూ ఉండండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంతవరకు ఉంటాను. బాయ్.